ఎప్పుడైనా నాటకాలు ఆడింది మ్యాక్సిమం యజమానే కానీ కార్మికులు కాదు, కర్షకులు కాదు, శ్రామికులు కాదు. అహో అహో అంటూ పల్లకి మోసే పోయిల్లారా, మీ శ్రమ గురించి ఎవరు చెప్పగలరు? ఏ కర్మశం లేని మహోన్నత బిజినెస్లారా, మీ శ్రమ గురించి ఎవరు చెప్పాలి? అయితే ఎంత గొప్ప అంటే ఈవేళ ప్రపంచపరంగా మహానుభావులు చెప్పేసారని పెద్దలు అమెరికాలో చికాగో అనే నగరంలో మొత్తం గంటలు తరబడి పనిచేసుకుంటే మాకు రైట్స్ కావాలని ఇండియా పనిచేయడం కోసం అమోఘంగా ఫైట్ చేయడం, చాలా మంది తుపాకులు మరణించడం, ఏ మరణించిన కార్మికుల స్వేదంతో ఏ ఎర్ర జెండా పుట్టిందో అది మేడేగా ప్రపంచ కార్మికులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ప్రపంచపరంగా జరుగుతున్నారు. అయితే ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఈనాడు కార్మికులు చేస్తారు పండగ. హైలైట్ ఏంటంటే మన తెలుగు చలచిత్ర పరిశ్రమ ఫిల్మ్ క్లబ్ లో నాయకులు చేస్తారు మేడే పండగ. ఇది వండర్. 365 రోజులు రాత్రనక పగలనక శ్వేతం తెచ్చి అందరికీ బొవ్వ పెట్టి సఫర్సలు చేసిన మీకు ఈవేళ ఈ మహానుభావులు మీకు బొవ్వ పెడుతున్నారు. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కార్మికుడా కర్షకుడా యజమాని కాదు. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కంఫర్టర్ మాస్. ఎవరైతే మానవీయ కోణంతో ఉంటారో, ఎవరైతే హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేస్తారో అక్కడంతా ఆనందమే పండగే. అలాంటి మానవీయ కోణంతో ఉన్న మహనీయులు మాకు తెలిసి చెప్తున్న మనస్ఫూర్తిగా ఆదిశేషులు గారు కానీ, కెఎస్ నారాయణ గారు కానీ, కెఎస్ రామారావు కానీ, మన సారు రంగారావు గారు, ఎవరైనా సరే ఈ పెద్దలందరూ కూడా వీళ్ళందరూ వాళ్ళ హయాముల్లో ఒకసారి క్లబ్కి వస్తే నేను ఒక కార్మిక సోదరుడు అన్నాడు, రామారావు గారు మమ్మల్ని బ్రహ్మాండంగా లైఫ్ లాంగ్ ఉద్యోగులు ఇప్పించాడండి, సెటిల్మెంట్ చేశాడు ఆయన. శభాష్ అనిపించింది. ఇంకోసారి వచ్చా కేఎల్ నాన్న గారు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎడ్యుకేషన్ చేస్తున్నాడండి, ఆయన సెల్యూట్ అని వారికి చెప్పిన. అయితే ఈవేళ మిత్రులరా, మన పేదవాళ్ళకి కానీ ఎనిబడల్స్ ఎవరైనా సరే ఈవేళ ప్రపంచం సరళీకరణ ప్రైవేటీకరణ దశలో ఇట్స్ బికేమ్ ఒక విలేజ్. ప్రపంచం కుగ్రామం అయిపోయింది, ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఈ గ్లోబల్ విలేజ్ లో ఈవేళ చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంగ్లీష్ అనే భాష ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా చదివించి చాలా గొప్ప చేయాలి. మీరు ఇక్కడ కార్మికులు చేస్తున్నారు, పనిచేస్తున్నారు, కానీ మీ పిల్లలు రేపు ఇక్కడ ఈ స్థానంలో ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలా ఉండాలి. అలా ఉండడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆదిశేషు గారి నాయకత్వంలో ఇంకా మీకు బాగా పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ధనం. నమస్కారం. తమ్ముళ్ళు, అమ్మలో బోలో, మీకు ఆకలేస్తుంది, గోపెడుతున్నారు, తిందాం. ఓకే.